హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి కదులుతున్న కాలమే మనకు గురువు అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనిషి జీవితంలో ఎంతోమంది గురువులు ఉంటారు. చిన్నప్పుడు స్కూల్లో చదివించే టీచర్లు, ఇంట్లో తల్లిదండ్రులు, పుస్తకాలు, అనుభవాలు, ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు గురువులుగా వస్తూ పోతూ ఉంటారు. కానీ వీటన్నింటికన్నా గొప్ప గురువు ఒకటి ఉంటుంది. అది కాలం. పుస్తకాలలో చదివిన పాఠాలు మరచిపోవచ్చు, మనుషులు ఇచ్చిన సలహాలు విస్మరించవచ్చు. కానీ కాలం నేర్పిన పాఠాలను మాత్రం ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు. మనం చదువుకున్న తర్వాత పుస్తకాలను వదిలేస్తాం. ఉద్యోగం వచ్చాక మనకు చదువు చెప్పిన టీచర్లను కలవకపోవచ్చు. కానీ కాలం మాత్రం పుట్టినప్పటి నుండి చివరి శ్వాస వరకు మన వెంటే ఉంటుంది. ఎవరూ తప్పించుకోలేని గురువు కాలం. కాలం అనే గురువు దగ్గర ప్రతి ఒక్కరూ శిక్షణ తీసుకోవలసిందే. కాలం అనే గురువు దగ్గర ప్రతి ఒక్కరూ పాఠాలు నేర్చుకోవలసిందే. కాలం నేర్పే పాఠాలు కఠినమైనవి. అలాగే కొన్ని పాఠాలు మనకు సుఖంగా నేర్పుతుంది. అందులో ఆనందం, విజయం, ఉత్సాహం అనేవి ఉంటాయి. కొన్ని పాఠాలు మాత్రం బాధల రూపంలో వస్తాయి. అందులో ఓటమి, అపజయం, కష్టాలు ఉంటాయి. కానీ ఈ రెండింటి వెనక ఒకటే ఉద్దేశం ఉంటుంది. మనల్ని బలంగా తీర్చిదిద్దటమే కాలం పని. కాలం అందరితో సమానంగా వ్యవహరిస్తుంది. పేదవాడికి 24 గంటలే, అలాగే ధనవంతుడికి 24 గంటలే. ఎవరూ కొనలేని ఆస్తి కాలం. అందుకే అది గొప్పది. మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు అప్పుడప్పుడు అంతులేని చీకటిలా అనిపిస్తాయి. ఒక రోగి హాస్పిటల్లో బాధపడుతున్నప్పుడు, ఒక విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, ఒక రైతు వేసిన పంట చేతికి అందిరానప్పుడు వారికి ఒక క్షణం కూడా ఒక శతాబ్దంలా అనిపిస్తుంది. కానీ అదే కాలం ముందుకు కదులుతుంది. క్రమంగా ఆ బాధ తగ్గుతుంది. గాయం మాడిపోతుంది. మేఘాలు తొలగిపోయి సూర్యుడు కనిపిస్తాడు. ఏదైనా సరే కాలంలో కలిసిపోతుంది. అదేవిధంగా విజయాన్ని అందుకున్నప్పుడు మనం గర్వంలో మునిగిపోతాం. కానీ కాలం చెప్పే పాఠం ఏమిటంటే ఈ విజయం శాశ్వతం కాదు. దీనిని నిలబెట్టుకోవాలి అంటే మళ్ళీ కృషి చేయాలి. ఒక ఆటగాడు గెలిచిన తర్వాత కూడా ప్రాక్టీస్ ఆపకపోవడానికి కారణం ఇదే. కాలం ఎప్పటికీ ముందుకు వెళ్తుంది. కాబట్టి మనం కూడా నిరంతరం కదలాల్సిందే. మనిషికి ప్రతి దశలో కాలం చెప్పే ఉపదేశాలు ఏమిటంటే, చిన్నప్పుడు ఆటలు ఆడుతూ గాయపడితే కాలమే ఆ గాయాలను మానుస్తుంది. ఆ తరువాత యువకుడిగా ఉన్నప్పుడు పరీక్షల్లో ఓడిపోయినా కాలం మరో అవకాశాన్ని ఇస్తుంది. ప్రేమలో విఫలం అయినా, ఉద్యోగం రాకపోయినా కాలం మరో మార్గం చూపుతుంది. మధ్య వయస్కుడికి కుటుంబ సమస్యలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ శాశ్వతం కావు. కాలక్రమంగా కష్టాలను తగ్గించి కొత్త మార్గాలను చూపిస్తుంది కాలం. ఆ తర్వాతి కాలంలో ఆరోగ్య సమస్యలు, ఒంటరితనం ఇలాంటివి తప్పక వస్తాయి. కానీ కాలం చివరి శ్వాస వరకు మనకు ఓర్పును నేర్పుతుంది. కాలం మనకు నేర్పే 5 ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, జీవితంలో ఎక్కడ కష్టం ఎదురైనా ఆగిపోకుండా ముందుకు సాగిపోవడమే నేర్పుతుంది. బాధ ఎంతగా ఉన్నా ఓర్పు కలిగి ఉంటే అది గడిచిపోతుంది. విజయం కలిగినప్పుడు ఆనందంతో మితిమీరిపోకు, అది తాత్కాలికమే అని కాలం గడిచిపోతుంది. కష్టంలో ఆశ విడవకు, కాలం మారిపోతే పరిస్థితులు మారిపోతాయి. కాలంలో ప్రతి క్షణం విలువైనదే. కాలాన్ని వృధా చేయకు, అది తిరిగి రాదు. కాలం మనకు సమాజంలో ఎన్నో ఉదాహరణలను చూపిస్తూ ఉంటుంది. వరుసగా 2-3 సార్లు పంటను నష్టపోయిన రైతు ఆ తరువాతి సంవత్సరంలో విపరీతమైన పంట చేతికి వచ్చి లాభాలను పొందవచ్చు. అదేవిధంగా 10వ తరగతి ఫెయిల్ అయిన ఒక విద్యార్థి కాలం ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని IAS కావచ్చు. దివాలా తీసిన ఒక వ్యాపారి కొన్నేళ్ల తరువాత మళ్ళీ వ్యాపారం పుంజుకొని ధనవంతుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కథలన్నీ ఒకే పాఠం చెబుతాయి. కాలం కదులుతూనే ఉంటుంది. కాబట్టి మనం కూడా కదలాలి. చివరిగా ఒక మాట, జీవితంలో ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా చివరికి మనల్ని మార్చేది కాలం నేర్పిన పాఠాలే.
కాలం మనకు ఎప్పటికీ ఒకే మాట చెబుతుంది. అదేమిటంటే, ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆగిపోకు, ముందుకు కదిలిపో. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఎవరి కోసం ఆగదు. అందుకే కదులుతున్న కాలమే మనకు గురువు. ఈ కాలం అనే గురువు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.